దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 9వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. అయితే నిన్నటి అధ్యాయంలో యమదూతలకి విష్ణుదూతలకి ఆజామీలుని విషయంలో జరిగినటువంటి వాదాన్ని మనం మధ్యలో ఆపడం జరిగింది. అది ఏం జరిగింది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతరం వైకుంఠం నుండి వచ్చి ఉన్నాం. మీ ప్రభు అయినటువంటి యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపించాడు అని ప్రశ్నించారట. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేసేటువంటి పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రి పవలు, సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా యొక్క ప్రభు అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వచ్చి విన్నపిస్తూ ఉంటారు. మా ప్రభువు వారు కార్యకలాపమును చిత్రగుప్తుడి చేత చూపించి ఆ యొక్క మానవుడి అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో చెప్తాను వినండి. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసేవారు, పరస్త్రీని కామించేవారు, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించేవారు, జీవహింస చేసేవారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు, శిశుహత్య చేసేవారు, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు, చేసిన మేలు మరిచి కృతజ్ఞతను మరిచి లేకుండా పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు. వీరందరూ పాపాత్ములు. వారు మరణించగానే తన దగ్గరకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారముకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావీ వరసలు లేక సంచరించినటువంటి పాపాత్ముడు. వీరిని విష్ణులోకానికి ఎట్లు తీసుకుని పోతారు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎటువో చెప్తాం వినండి. సజ్జనులతో సహవాసం చేసేవారు, జప దాన ధర్మములు చేసేవారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేసేవారు, అనాథ ప్రేత సంస్కారములు చేసేవారు, తులసి వనమును పెంచేవారు, తటాకములు అనగా నువ్వులు కాలువలు తవ్వించేవారు, శివకేశవులను పూజించేవారు, సదా హరినామస్మరణ చేసేవారు, మరణకాలమయందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుణ్ణి గాని స్మరించేవారు, తెలిసి కాని తెలియక కాని మరి ఏ రూపమునైనా గాని హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు. కాబట్టి ఆజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ చనిపోయాడు. కావున మేము వాణ్ణి వైకుంఠానికి తీసుకుపోవదము అని పలికారట. ఆజామీలుడు ఈ విష్ణుదూతలకి యమదూతలకి జరుగుతున్నటువంటి సంభాషణ అంతా కూడా ఆలకించి ఆశ్చర్యించింది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతములు కాని ధర్మములు కాని నేను చేసి ఎరుగను. నవమాసములు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు సహితం నేనేనాడు ప్రణమెనలేదు, నమస్కారం కూడా చేయలేదు. వర్ణాశ్రమములు అన్నీ కూడా విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతలతో సంసారం కూడా చేశాను. నా యొక్క కుమారుని యందున్న ప్రేమ చేత నారాయణ అనినంత మాత్రమునే నన్ను ఘోరమైనటువంటి నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు. ఆహా, నేనెంతటి అదృష్టవంతుడును! నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళాడు. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టుకుంటే ఎట్లయితే బొబ్బలెక్కి మనని బాధ పెడుతుందో అట్లనే శ్రీహరి నామస్మరణ స్మరించిన ఎడల సకల పాపములు కూడా నశించి మోక్షాన్ని పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ అధ్యాయాన్ని బోధించడం జరిగిందట. మరొక వీడియోలో మరో అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.